Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఎవరైతే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నారో, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ గురుకుల ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోలో మనము ప్రీవియస్ డిఎస్సిలకు సంబంధించి తెలంగాణ ఏపీలో గత డిఎస్సిలలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే, సో ఎగ్జాక్ట్ ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఒక ఐడియా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒక్కసారి మనము ప్రీవియస్ క్వశ్చన్స్ చేయగలుగుతున్నామా లేదా, అంటే అదే డిఎస్సి పేపర్ ఇప్పుడు మనకు వస్తే మనము ఏ పొజిషన్లో ఉన్నాము, చేయగలుగుతున్నామా లేదా, చేయలేకపోతే మన ప్రిపరేషన్ ఇంకా ఎలా చేసుకోవాలి అని ఒక ఐడియా కోసం మాత్రమే. ఓకే, సో ఆల్రెడీ ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, అభ్యర్థులంతా ప్రిపరేషన్లో తలమునకలై ఉన్నారు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు కూడా టెన్షన్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే వచ్చే పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి చాలా తక్కువ. కాంపిటీషన్లో ఉండాలి అంటే మన ప్రిపరేషన్ లెవెల్స్ అనేది చాలా హైలో ఉండాలండి. ఓకే, ఒకే ఒక క్వశ్చన్ మన జీవితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్కి తావివ్వకుండా కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఏపీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ జాబ్లని సంపాదించగలుగుతాము. రైట్, సో మరెందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. స్మాల్ ఏ కామా బి కామా సిలు వరుసగా 5:6, 7:10 మరియు 3:4 లను సూచిస్తే వాటి మధ్య గల సంబంధము. ఇఫ్ స్మాల్ ఏబిసి రిప్రజెంట్స్ 5:6, 7:10 and 3:4 respectively, then the relation among them, this is the question. ఇది మనకు నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ అనొచ్చు, లేదా జనరల్ క్వశ్చన్ అని కూడా అనొచ్చండి. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5:6 కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ 5/6. స్మాల్ బి 7:10 కెన్ బి రిటన్ యాజ్ 7/10. స్మాల్ సి 3:4 కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ 3/4. అంటే ఆల్జిబ్రాలో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్కి వెళ్ళిపోయింది ఇది. సో ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మనము వాటి డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. చూడండి, డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి అంటే ఫస్ట్ 6, 10, 4 ఎల్సిఎం కావాలండి మనకి. రైట్, చూడండి, 60 విల్ బి ద ఎల్సిఎం. 30 కుదరదు కదండి, 20 కుదరదు కదండి. 10 మల్టిపుల్స్లో ఇవి ఎక్కడ మ్యాచ్ అవుతాయో చూసుకోవడమే కదా. 60 ఈజ్ ఎల్సిఎం. 60 రావాలి అంటే దీనిని 10తో డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి, దీనిని 6తో డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి, దీనిని 15తో డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. రైట్, ఇప్పుడు కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు డినామినేటర్స్ డమ్మీ అయిపోయాయి. చూడండి, న్యూమరేటర్స్లో ఏది పెద్దదో చూసుకోండి. ఏ గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ బి అండి. న్యూమరేటర్స్లో ఏ పెద్దగా ఉంది, సి నెక్స్ట్ మిడిల్లో ఉంది, బి అనేది చివరికి ఉంది. ఏ గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ బి అండి. ఇది మన ఆన్సర్ అండి. ఓకే, ఎల్సిఎం 60 కాబట్టి ఇక్కడ. రైట్, సి యొక్క ఏ విలువకు f of x is equals to ax³ + bx + c అనేది ఒక బేసి ప్రమేయాన్ని సూచిస్తుంది. గత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో అడిగిన క్వశ్చన్. ఓకే, నేను అన్ని ఇయర్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. ఓకే, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ సి ద ఫంక్షన్ f of x represents an odd function
బేసి ప్రమేయాన్ని సూచించాలి అంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అవ్వాలి అంటే, సరి ప్రమేయాన్ని సూచించాలి అంటే, it should satisfies the condition f of minus x is equals to f of x. f of x is an odd function. ఇది బేసి ప్రమేయము ఎప్పుడంటే f of minus x is equals to minus f of x అండి, మైనస్ f of x అండి. సో ఇక్కడ ఆల్రెడీ f of x is an odd function అన్నాడండి. This is the condition when it is an odd function. f of minus x రైట్ సైడ్ అయితే మనం ఈజీగా మైనస్ ఆఫ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ f of minus x can be found by writing in place of x is minus x in the given f of x. ఇచ్చిన f of x ప్రమేయములో x ఉండాల్సిన స్థానములో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. a ఇంటూ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ b ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ సి అండి. దిస్ ఈజ్ మైనస్ ఎక్స్ ఆడ్ పవర్ మైనస్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ ఏఎక్స్ క్యూబ్ మైనస్ బిఎక్స్ మైనస్ సి గెట్స్ క్యాన్సిల్డ్. మైనస్ సి బ్రింగింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2c is equals to 0, c is equals to 0. ఇది స్టాండర్డ్ రిజల్ట్ లాగా గుర్తుపెట్టుకోవడం బెటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 0.3 బార్ ప్లస్ 0.23 బార్ యొక్క విలువ. వీ నో వెరీ వెల్ దట్ 0.3 బార్ ప్లస్ 0.23 బార్ హౌ టు కన్వర్ట్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ p by q. డినామినేటర్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయండి? ఓన్లీ 1 డిజిట్, రైట్, ఓన్లీ 19, పైన 3 అండి. ఇక్కడ 23/2 డిజిట్స్ రిపీటింగ్ 99. ఎల్సిఎం ఈజ్ 99. సో 11 3s 33 ప్లస్ 23 56/99 అండి. ఇప్పుడే మనము 0.23 బార్ ఉంటే 23/99 రాసాం కదా, మరి 56/99 ఉంటే 0.56 బార్. సో 0.56 బార్ కెన్ బి సీన్ ఇన్ ఆప్షన్ 4, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 6 1 6 అనేది ఒక విలక్షణ మాత్రిక అయితే x ఈజ్ ఈక్వల్స్ టు విలక్షణ మాత్రిక. ఇట్ ఈస్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. విలక్షణ మాత్రిక అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ మీన్స్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ ఏడి మైనస్ బీసీ టైప్. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 6, x ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇది విలక్షణ మాత్రిక అవ్వాలి అంటే x వాల్యూ 3 ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, a, bలు రెండు వరుసగా 1 + x హోల్ పవర్ 2n మరియు 1 + x హోల్ టు ద పవర్ 2n - 1 విస్తరణల్లో x పవర్ n యొక్క గుణకాలైతే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ a and b? a, b are the coefficients of x power n in both the expansions 1 + x whole power 2n and 1 + x whole to the power 2n - 1 respectively. Then how they are connected? Okay, 1 + x whole to the power 2n tr plus 1 is equals to 2n cr x power r. 1 + x whole to the power 2n - 1 జనరల్ టర్మ్. చూడండి, బైనామియల్ థీరంలో జనరల్ టర్మ్ అనేది క్రూషియల్ అండి. ప్రాబ్లం ఎలా అప్రోచ్ అవ్వాలన్నా 99% జనరల్ టర్మ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ 2n - 1 cr x power r. Do observe that these are x power r coefficients in both the expansions.
but already given small a represents x power n coefficient in the first expansion, that is 2n/cn. Small b represents x power n coefficient in the second expansion, 2n minus 1cn. ఇప్పుడు ఏ బీల మధ్య సంబంధము కనుక్కోవాలండి. వీటిని ఇలాగే ఉంచి ఈ స్టేజ్లోనే ఉంచి సింప్లిఫై చేయడం అంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం మనము. దట్స్ వై పుట్ n is equals to ఎంతో మీ ఇష్టం అండి. n is equals to 2, this will be 4c2 6. n is equals to 2, this will be 3c2 is 3. a value 6, b value 3 అండి. Easy to write the relation between a and b. b is twice of a, b is half of a is twice of b. So a is equals to 2b can be seen in second option. రెండు వృత్తాల వ్యాసార్థాలు వరుసగా 7 సెంటీమీటర్ మరియు 5 సెంటీమీటర్, వాటి కేంద్రాల మధ్య దూరం 10 సెంటీమీటర్ అయితే వాటికి గీయగల తిర్యకు ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య. If the radii of two circles 7 centimeter and 5 centimeter respectively, the distance between their centers is 10 centimeter, then the number of transverse common tangents can be drawn to both the circles. Do observe that this is a circle, this is another circle. For example, this is a rough diagram. Distance between two centers C1, C2 is equals to 10. Radius of first circle is 7. Radius of second circle is 5. Do observe that C1, C2 value 10, R1 plus R2 value 12. So modulus R1 minus R2 less than C1, C2 less than R1 plus R2 condition satisfied. 2 less than C1, C2, 10 less than 12 kadandi. In this case, the given two circles intersect each other in two distinct points. ఇలాంటి సందర్భంలోనే ఏమవుతుంది అంటే కేంద్రాల మధ్య దూరము చూడండి, హియర్ టు హియర్ ఇట్ ఈస్ రేడియస్, హియర్ టు హియర్ ఇట్ ఈస్ రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్. డిస్టెన్స్ బిట్వీన్ C1 అండ్ C2, ఒక్కసారి ఇది P అండ్ Q అనండి. C1 నుంచి C2కి డిస్టెన్స్లో PQ అనే పోర్షన్ ఒకే ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యింది. బట్ వైల్ ఫైండింగ్ R1 అందులో PQ పోర్షన్ ఇన్వాల్వ్డ్, R2 అగైన్ PQ ఇన్వాల్వ్డ్. సో వైల్ ఫైండింగ్ R1 ప్లస్ R2 PQ ఇన్వాల్వ్డ్ ట్వైస్. దట్స్ వై obviously R1 plus R2 greater than C1, C2 in this case. In this case, we have only two direct common tangents, no transverse common tangent. So transverse common tangent means it is a common tangent to both the circles for which two circles lie on either side of it. Direct common tangent means it is a common tangent for which two circles lie on the same side. ఒక ఉమ్మడి స్పర్శరేఖకి ఇచ్చిన రెండు వృత్తాలు ఒకే వైపున ఉంటే వాటిని ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు అంటారు. ఒక ఉమ్మడి స్పర్శరేఖకు రెండు వృత్తాలు చెరొక వైపున ఉంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. మరి ఇలాంటి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి ఇక్కడ అన్నారు. దెర్ ఈజ్ నో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఇక్కడ తిరియకుమ్మడి స్పర్శరేఖల సంఖ్యని కరెక్ట్గా చూడకపోతే, ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య అని భావిస్తే దేర్ ఆర్ టూ కామన్ టాంజెంట్స్, ఈ ఆన్సర్ పికప్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. రైట్,
If theta not equals to 0, then sin 90 degrees minus theta by cos theta plus sin 180 degrees plus theta by sin of minus theta. మనకి క్వాడ్రంట్స్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ చేంజెస్ ఐడియా ఉంటే ఓకే. sin 90 minus theta cos theta by cos theta, sin 180 plus theta minus sin theta by minus sin theta. Gets cancelled. 1 plus 1 2 అండి. నాకు ఇదంతా ఏమీ తెలియదు సార్, బట్ నేను ఆన్సర్ చేయాలి అంటే టీటా ప్లేస్లో ఎంతో కొంత ఇచ్చుకోండి. పుట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 45 degrees అనండి. రైట్, టీటా 45 degrees అంటే న్యూమరేటర్లో క్వశ్చన్ చూడండి, sin 90 degrees minus 45 degrees by cos 45 degrees plus sin 180 plus 45 degrees by sin of minus 45 degrees. 90 minus 45, sin 45 1 by root 2 by 1 by root 2. 180 plus 45 థర్డ్ క్వాడ్రంట్ 180 కాబట్టి మళ్ళీ సైన్ లాగానే ఉంటుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. ఇది క్యాన్సిల్ 1 plus 1 is equals to 2 అండి. రైట్, నెక్స్ట్ 45 degrees నచ్చకపోతే 30 degrees తీసుకోండి, 60 degrees తీసుకోండి, బట్ డోంట్ టేక్ 0 degrees, ఆల్రెడీ restricted. Don't take 90 degrees. We get a denominator undefined, cos 90. Cos 90 0 వస్తుంది, denominator 0 అంటే undefined. So root 3 cos theta minus sin theta is equals to 0. అయితే రేడియన్ మానములో theta. root 3 sin theta is equals to cos theta. Sin theta by cos theta is equals to root 3. That is tan theta is equals to root 3. Theta is equals to 60 degrees. 60 degrees can also be written as pi by 3 radians అండి. ఓకే, 60 degrees అంటే pi by 3 radians అండి. 180 degrees అంటే pi radians. 180 అంటే 3 into 60 degrees. అప్పుడు 60 degrees అంటే pi by 3 radians అండి. ఓకే, నెక్స్ట్ g of x is equals to 2 minus x మరియు g సర్కిల్ f of x is equals to 3 minus 2x అయ్యేటట్టు f, gలో రెండు ప్రమేయాలు అనుకోండి. అప్పుడు f of x is equals to, if g of x is equals to 2 minus x, g circle f of x is equals to 3 minus 2x are two functions, then what is f of x? Do observe that this can be written as g of f of x, right hand side 2 minus చూడండి ఇక్కడ this can be written as 2 plus 1 minus 2x, but g of x function 2 minus something is there. We have to write 2 minus of 2x minus 1. Now it is looking like g of x. ఇక్కడ x ఉన్నప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ f of x ఉంటే ఇక్కడ f of x ఉండాల్సిందే కదా. దట్ ఈస్ యాక్చువల్గా g of x అంటే g of f of x అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం రాయాల్సింది 2 minus f of x. So while comparing these two, we get f of x is equals to 2x minus 1 అండి. ఓకే, g of f of x అంటే 2 minus f of x అని రాయొచ్చు. సో ఇటువైపు ఏమొచ్చిందండి, 2 minus of something వచ్చింది. లేదు నాకు ఐడియా రావట్లేదు సార్ అన్నారనుకోండి, g సర్కిల్ f of x is equals to 3 minus 2x ఓకేగా. అకార్డింగ్ టు కాంపోజిట్ ఫంక్షన్ డెఫినేషన్ g of f of x ఏ కదా. g of x 2 minus x ఇచ్చారు అంటే g of k is equal to 2 minus k కదా. అప్పుడు g of f of x 2 minus f of x ఏ కదా, 3 minus 2x కదా.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడికి తీసుకురండి, ఇది ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఇక్కడికి పంపిస్తే ఏమవుతుందండి 2x - 1 అవుతుంది. ఈ మోడల్ కూడా మనం చేయొచ్చండి. సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 75 degrees. సైన్ స్క్వేర్ 15 degrees వాల్యూ గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే సైన్ 15 degrees ఎవాల్యుయేట్ చేయండి. మర్చిపోతే గుర్తుంటే ఓకే. సైన్ 45 degrees minus 30 degrees looking like sine of a minus b, sine a cos b minus cos a sin b. This is 1 by root 2 root 3 by 2 minus 1 by root 2 1 by 2 root 3 minus 1 by 2 root 2. ఇది సైన్ 15 degrees వాల్యూ. ఓకే, మరి సైన్ 75 degrees వాల్యూ అంటే జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందండి? సైన్ 45 degrees ప్లస్ 30 degrees మధ్యలో ప్లస్ వస్తుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఓకే, ఇదే కదండి. సో నౌ సైన్ స్క్వేర్ 15 degrees మీకు గుర్తుంటే డైరెక్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. గుర్తు లేకపోతే ఎలా చేసామో చూడండి. రూట్ 3 minus 1 by 2 root 2 whole square plus root 3 plus 1 by 2 root 2 whole square is equals to 2 root 2 whole square is 8, LCM is 8, numerator a minus b whole square plus a plus b whole square 2 times of a square plus b square. a square అంటే root 3 whole square కదండి. సో 2 into 4 8 by 8 అంటే 1 ఆన్సర్ అండి. లేదు ఈ గొడవంతా ఎందుకు అనుకుంటే సైన్ స్క్వేర్ 15 degrees యాజ్ ఇట్ ఈజ్, సైన్ స్క్వేర్ 75 కెన్ బి రిటర్న్ యాజ్ కాస్ స్క్వేర్ 15 degrees. సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 15 degrees 1. ఇట్స్ అన్ ఐడెంటిటీ. Otherwise, we have a result in trigonometry for complementary angles. If a plus b is equals to 90 degrees, then sin square a plus sin square b is equals to 1. ఇది ఏమీ తెలియకపోతే చేసే మెథడ్ అంటే అట్లీస్ట్ ఈ ఫార్ములాస్ తెలుసుంటే ఓకే, అది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇదేమో ఐడెంటిటీని యూజ్ చేసే అప్లికేషన్ మెథడ్. అంటే సైన్ 90 minus 15 రాస్తే కాస్ 15 అవుతుందని తెలియాలి. ఇది ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్. అంటే రిజల్ట్స్ని తయారు చేసాం మనం ట్రిగనోమెట్రీలో. a plus b 90 degrees, a and b are complementary angles. Sin square a plus sin square b is equal to 1, cos square a plus cos square b is equal to 1, tan a into tan b is equals to 1, cot a into cot b is equals to 1. ఇది 10th క్లాస్ లెవెల్లోనే వస్తుందండి. సో ఎలాగైనా సరే ఈ ప్రాబ్లమ్ని చేయడమే మనకు కావాలి. ఏమీ తెలియకుండా చేయొచ్చు, కాన్సెప్ట్ని వాడి చేయొచ్చు. ఓకే, చూడండి. సో ఇవి మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన కొన్ని క్వశ్చన్స్. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన మీ కోర్సులకు సంబంధించిన ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ వీడియోస్ అలాంగ్ విత్ పీడిఎఫ్స్ కావాలి అంటే వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు ప్రిపేర్ అవుతున్న మీ కోర్సులకు సంబంధించిన కాన్సెప్చువల్ వీడియోస్ విత్ డిఫరెంట్ మెథడ్స్ డిజైన్ చేయబడి ఉన్నాయండి. షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వాలి అంటే పీడిఎఫ్ నోట్స్ అందుబాటులో ఉన్నాయి. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలి అంటే ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ ప్రతి రిజల్ట్ను కూడా డిరైవ్ చేసిన వీడియోస్ అక్కడ ఉన్నాయండి. ఓకే, టెస్ట్ సిరీస్ మరీ ముఖ్యంగా
ఏపీ డిఎస్సి స్టూడెంట్స్ కోసం ప్రస్తుతం అయితే టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది. సో వాళ్ళకి 40 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి అనేది షెడ్యూల్ కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి. గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. మెథడాలజీకి సంబంధించిన కోర్స్ రెడీగా ఉందండి. ఏపీ డిఎస్సి యాజ్ వెల్ యాజ్ తెలంగాణ డిఎస్సి. కాకపోతే మెథడాలజీ ఓన్లీ తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది, గమనించగలరు. కంటెంట్ బైలింగ్వల్లో ఉంటుందండి. కంటెంట్ టెస్ట్ సిరీస్లో కూడా ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుందండి. సో కంటెంట్కి సంబంధించి 60 టెస్ట్స్, 50 ఏమో టాపిక్ వైజ్ టెస్టులు, 10 ఏమో గ్రాండ్ టెస్టులు డిజైన్ చేశాము. అండ్ మెథడాలజీకి సంబంధించి 20 టెస్ట్స్, 10 ఏమో టాపిక్ వైజ్ టెస్టులు, ఇంకా 10 ఏమో గ్రాండ్ టెస్టులు అండి. సో ప్రతి టెస్ట్ కంప్లీట్ అవ్వగానే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. వీడియో టైం తీసుకుంటుంది అనుకుంటే దానికి రిలేటెడ్ పీడిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది. సో మన కాన్సెప్చువల్ వీడియోస్లో ఒక్కొక్క క్వశ్చన్ 2 లేదా 3 విధాలుగా ఎలా చేయొచ్చు అని డిజైన్ చేసి ఇచ్చామండి. సో మరెందుకు ఆలస్యం, మీ కోర్సులకు సంబంధించిన వీడియో క్లాసెస్ కోసం, పీడిఎఫ్ నోట్స్ కోసం వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలు కండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి కోర్సు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గురుకుల టీజీటీ పీజీటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది, హాఫ్లో ఉందండి సిలబస్. ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మే 15th రోజు అందుబాటులోకి వస్తుందండి. దెన్ ఆఫ్టర్ తెలంగాణ డిఎస్సి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మే 15th తర్వాత అనౌన్స్ చేయబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.